విజయవాడలో నేడు జనసేన టీడీపీ బీజేపీ మీటింగ్ జరగనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ని చంద్రబాబు లంచ్ కి ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉండవల్లి రానున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి మేనిఫెస్టోపై సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 రోజుల్లో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, విజయవాడలో నేడు జనసేన టీడీపీ బీజేపీ మీటింగ్ లో ప్రధానంగా వారు ఏ అంశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంది? ఈవినింగ్ లోపు మనకి పొత్తులకు సంబంధించి గానీ లేకపోతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? గాయత్రి, బీజేపీకి సంబంధించి పొత్తుల విషయంలో కీలక చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న హైదరాబాద్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడకు చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న అనంతరం కూడా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో కూడా దాదాపు రాత్రి గంట పాటు కూడా మీటింగ్ జరిగింది. అయితే మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు నివాసానికి కూడా పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కూడా వస్తున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఇద్దరిని కూడా చంద్రబాబు లంచ్ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇవాళ సుదీర్ఘంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ రావడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో జనసేన బీజేపీకి సంబంధించి 30 అసెంబ్లీలు అలాగే 8 పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమైన నేపథ్యంలో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, బీజేపీకి ఎక్కడ సీట్లు ఇవ్వాలి, అలాగే జనసేనకు సంబంధించిన ఏ స్థానాలు ఇవ్వాలనేవి కూడా ఒక సుదీర్ఘంగా కసరత్తు అయితే జరగదని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా 3 పార్టీ నాయకులు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి 5 ఎమ్మెల్యేలను కూడా ప్రకటించారు. 95 అసెంబ్లీలు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. రిమైనింగ్ 57 స్థానాల్లో కూడా బీజేపీకి కేటాయించే సీట్లలో అభ్యర్థులకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా పార్లమెంట్ సీట్లకు సంబంధించి ప్రధానంగా వాళ్ళ చర్చ జరిగే అవకాశం ఉంది. 25 పార్లమెంట్ కి సంబంధించి కూడా 6 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో జనసేనకి ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైన నేపథ్యంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఏ స్థానాలు బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అలాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 2 పార్లమెంట్ స్థానాలు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అటు మచిలీపట్నం, కాకినాడ ఈ 2 స్థానాలు కూడా జనసేనకి కేటాయించారు. మిగిలిన 6 స్థానాల్లో బీజేపీకి ఎక్కడెక్కడ 6 స్థానాలు బీజేపీకి కేటాయించారు కాబట్టి 6 స్థానాలు బీజేపీకి ఎక్కడెక్కడ ఇవ్వాలనేది కూడా ఒక సుదీర్ఘంగా కసరత్తు అయితే జరగనుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఈ కూటమి గెలిచే విధంగా అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతూ ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా ఇప్పుడు బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే పనిలో కూడా బీజేపీ ఉంది. అక్కడ స్థానిక పరిస్థితులు, కులాల పరిస్థితులు, అక్కడ సామాజిక వర్గాల పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకొని టీడీపీ క్యాడర్ ని కలుపుకొని బీజేపీ పార్లమెంట్ స్థానాలు గెలిచి అలాగే అసెంబ్లీలో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలిచే విధంగా కూడా ముగ్గురు నాయకుల మధ్య ఒక ప్రణాళిక అయితే వాళ్ళ సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ నెల 17వ తారీఖున కూడా ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. చిలకలూరుపేటలో కూడా ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఈ సభకి నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోకి అలాగే సభకు సంబంధించిన ఏర్పాట్ల మీద సుదీర్ఘంగా చర్చ అయితే జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించి ఈ 1-2 రోజుల్లో కూడా పూర్తిగా క్లారిటీ వచ్చి అనౌన్స్ చేసే విధంగా కూడా వాళ్ళ అభ్యర్థుల మీద సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ వచ్చిన అనంతరం కూడా 14వ తారీఖు లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేది అంటున్నారు కాబట్టి దానికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. దానితో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, దానితో పాటు ప్రధాన నాయకులకు సంబంధించి ఎన్నికల ప్రచారం, భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా
చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు కేంద్ర పెద్దలు అమిత్ షా కావచ్చు, మోదీ, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్రనాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి సంబంధించి ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలి, బీజేపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ప్రధాన ఫోకస్ గా పార్లమెంట్ స్థానాల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది కాబట్టి అక్కడ అభ్యర్థులను గెలిపించుకొని, అలాగే టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునే విధంగా కూడా ప్రసంగం ఉండే విధంగా కూడా ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది. పూర్తిగా అయితే 1-2 రోజుల్లో అభ్యర్థుల అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. సాయంత్రం వరకు కూడా అభ్యర్థులకు సంబంధించి ఎంపిక మీద ఒక క్లాస్ వచ్చే అవకాశం ఉంది గాయత్రి. రైట్.